మార్చుకునే బాధ కది ఏ డబ్బులు నాన్న చల్లగుండు. కంతా వెంట పడుతూ ఛీ. తనేనట మార్చుకునే ఏమైంది నాన్న అలా డల్లుగున్నావు? ఏం లేదమ్మా, అమ్మకు ఆపరేషన్ హాస్పిటల్లో జాయిన్ చేసాం. ఆవిడకి ఎలా జరుగుతుందో ఆపరేషన్ అని టెన్షన్ ఉంది. అవునా నాన్న, మీ అమ్మకి ఏం వదిలే నాన్న, అంతా మంచి జరుగుద్ది, చల్లగుండాలి నాన్న. థ్యాంక్స్ అమ్మా, ఇప్పుడు మనసు ప్రశాంతంగా ఉంది. కల్లోనైనా అహంతో ఎగిరావంటే మెళ్ళో పూల హలో అన్యా, చెప్పు. అమ్మకు ఆపరేషన్ సక్సెస్ఫుల్ గా జరిగిందిరా. అవునా, నేను వస్తున్నాను. అదే జీతం డబ్బులు ఇస్తానన్నావు కదా. సరే, థ్యాంక్స్ అన్న. ఎరా మన వాళ్ళందరూ గోవా వెళ్తున్నారు, నువ్వు వస్తావా? లేదు మా, డబ్బులు లేవురా. అన్ని డబ్బులు ఉంచుకొని డబ్బులు లేవంటావేంట్రా బాబు? చి బాబు ఇట్రా, అది డబ్బులు ఎప్పుడు ఇస్తావు? రేపు పొద్దుగా ఓపెన్ ఇల్లు ఖాళీ చేపిస్తా. సరే అండి, తెరా, నా డబ్బులు ఎప్పుడు ఇస్తావు? రేపు పొద్దున్న ఇచ్చేస్తాను రా. ఎప్పుడు ఇస్తావు? రేపు ఇచ్చేస్తా. ఒకసారి చూసుకోండి. బాగా గౌరవించారా? ప్రతి మధ్య తరగతి అబ్బాయి ఈ పరిస్థితిని తప్పకుండా ఎదుర్కొంటారు. అన్నా, మీరు రీల్స్ చేస్తారు కదా, మీరు ఏ క్యారెక్టర్ అయితే ఇష్టంగా చేస్తారు? ఏ క్యారెక్టర్ అని లేదు, ఏ క్యారెక్టర్ అయినా ఇష్టంగానే చేస్తా. నా ముందు ఒకసారి చేస్తారా అన్నా? సరే గుడ్డోడు ఎలాగమ్ముతాడన్నా? అన్నా, ఒక్క పెన్ను తీసుకోండి అన్న, ఆకలేస్తుందన్నా. మీరు ఒక్క పెన్ను తీసుకుంటే నేను ఒక్క పూట అన్నం తింటా అన్నా. ఒక్క పెన్ను తీసుకోండి అన్నా. అవిటాడు వయసు అలాంటిది కాదు, వయసు అలాంటిది కాదు. మోగోడు నత్తోడు మా నాన్నున్నప్పుడు నన్ను నత్తినకుడు కానీ పిలవద్దన్నా, ప్లీజ్ అన్నా. మా నాన్న బాధపడుతున్నాడు అన్నా. నైస్ అన్నా. థ్యాంక్ యూ బ్రో. ఎలాగన్నా అసలు? యాక్టింగ్ అంటే అంత పిచ్చి నాకు. ఏ క్యారెక్టర్ అయినా సరే ఇష్టంగానే చేస్తాను. సూపర్ బ్రో, మిమ్మల్ని బిగ్ స్క్రీన్ మీద త్వరలో చూడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ బ్రో.